వైసీపీ కార్యాలయాల కూల్చివేతపై ఏపీ హైకోర్టు తీర్పిచ్చింది. స్టేటస్ కో కొనసాగిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ ఇచ్చే వివరణను పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది కోర్టు. అధికారులు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించారు. మొత్తం 20 కార్యాలయాలపై హైకోర్టు వైసీపీ పిటిషన్లు వేసింది. వైసీపీ కార్యాలయాల కూల్చివేతపై ఏపీ హైకోర్టు తీర్పిచ్చింది. స్టేటస్ కో కొనసాగిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ ఇచ్చే వివరణను కూడా పరిగణలోకి తీసుకోవాలని కూడా ఆదేశించింది కోర్టు. అధికారులు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించారు. మొత్తం 20 కార్యాలయాలకు పైగా హైకోర్టు వైసీపీ పిటిషన్లు వేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సుజాత, రాష్ట్రంలో వైసీపీ కార్యాలయం మీద ఎక్కడైతే అనధికారిక కట్టడాలని చెప్పంటూ కూడా నోటీసులు సర్వే చేశారు. కొన్ని చోట్ల కూల్చివేతలు మొదలు పెట్టారు. అయితే రాష్ట్రంలో మనం ప్రధానంగా చూసినట్లయితే తాడేపల్లిలో నిర్మాణం చేసినట్టు ఏదైతే వైసీపీ కార్యాలయం ఉందో అది పూర్తిగా నేలమట్టం వరకు కూల్చివేయడం జరిగింది. తర్వాత మిగిలిన ప్రాంతాల్లో జిల్లాల వారీగా ఎక్కడైతే వైసీపీ కార్యాలయ నిర్మాణాలు ఉన్నాయో నిర్మాణాలన్నీ కూడా ప్రభుత్వ భూమిని స్వాధీనపరుచుకుని ప్రభుత్వ డబ్బుల నిధులతో వైసీపీ పార్టీ కార్యాలయం నిర్మాణం చేస్తున్నారంటూ కూడా వాటికి నోటీసులు ఇవ్వడం జరిగింది. సంబంధిత అధికారుల ద్వారా వచ్చినటువంటి నోటీసులు తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో నోటీసులన్నింటినీ తీసుకున్న తర్వాత హైకోర్టులో ఫిల్ దాఖలు చేశారు. ఉంచుమోటం లో పేర్ల అప్పిరెడ్డి ఫిల్ దాఖలు చేశారు. ఆ ఫిల్ పైన పూర్తి విచారణ కొనసాగిన తర్వాత ఈ రోజు స్టాటస్ కో ఇవ్వటం కూడా జరిగింది. అంటే రానున్న రోజుల్లో వైసీపీ కార్యాలయాలు కూల్చివేతకు సంబంధించిన అంశాన్ని కొద్ది రోజులు అక్కడ ఎక్కడ ఈ కూల్చివేతలను అక్కడ నిలిపివేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఆ పార్టీ తరఫు నుంచి ఇచ్చినటువంటి వివరణ ప్రకారం కూడా అది ఎక్కడైతే భూములకు సంబంధించినటువంటి ఉన్నాయో ఆ భూములన్నీ కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ప్రభుత్వ భూములైనప్పుడు కూడా ఆ ప్రభుత్వం దగ్గర నుంచి విధానాలు ఏదైతే ఉన్నాయో విధానాలని ఫాలో అయ్యి మాత్రమే ఆ మొత్తం అంతా కూడా నిర్మాణాలు చేపట్టినట్లు కూడా చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించి పూర్తి వివరణ తీసుకునేంత వరకు కోర్టులో దాని మీద పూర్తి వాదోపవాదనలు వినేంత వరకు కూడా వాటి స్టాటస్ ఇవ్వడం జరిగింది. వాటిని కూల్చివేత నిలిపివేయాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అధికారులు తక్షణం ముందుకు ఎలా వెళ్తారు, కార్యాలయాలకు సంబంధించి అంటే ప్రభుత్వ భూములను ఇప్పటి వరకు కూడా స్వాధీనపరుచుకున్నారు కాబట్టి తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయాలు అక్కడ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉంటే కనుక గతంలో ఇచ్చినటువంటి జీవోల ప్రకారం వీళ్ళకి ఏదైతే భూమిని స్వాధీనం ఇచ్చారో ఆ భూమిని హక్కుల్ని రద్దు చేస్తూ కూడా కొత్త జీవోలు ఇస్తారా, లేదు అంటే కనుక ప్రభుత్వ అధికారులు వాటిని ఎక్కడైతే నిర్మాణం ఉన్నాయో నిర్మాణాలు పూర్తిగా కోర్టు నుంచి పూర్తి అనుమతులు వచ్చేంత వరకు కూడా నిలిపివేసిస్తారనేది తర్వాత వాదనలు విన్న తర్వాత పూర్తిగా కోర్టు ఇచ్చేటువంటి ఆదేశాల మీద ఆధారపడిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.